అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్, దగ్గుపాటి పురంధరేశ్వరి కాశ్యాంకణువ కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుండి అనపర్తి సీటును నల్లమిల్లి ఆశించారు. పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. కొన్ని రోజులుగా ఈ సీటుపై టీడీపీ కేడర్లో గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో దిగనున్నారు. అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రకటించారు. అయితే ఇవాళ ఒక శుభ పరిణామం ఏంటంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ అనపర్తి నుండి క్యాండిడేట్గా వారు కంటెస్ట్ చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే నేను సోదరులు శ్రీరామకృష్ణ రాజు గారిని కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా కార్యకర్తలు వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సీట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొకరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకంత మనస్తాపం చెందడం అనేది సర్వసాధారణ సహజం కూడా. అయితే వారు ఆ రకంగా నిరాశకి నిస్పృహకి లోను కాకుండా పార్టీ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అక్కడ జయాపజయాలు ఆ పరిస్థితిని కూడా వారు బేరీస్ వేసుకుంటూ ఈ సీట్కి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ క్యాండిడేట్ అవుతారు అనేటువంటి ఒక మంచి మనసుతోటి వారు ఇవాళ అనపర్తిని వదులుకుని రామకృష్ణారెడ్డి గారిని వారు హృదయపూర్వకంగా